గన్‌మ్యాన్ బుల్లెట్ ఎవరికి దిగింది? అధికార పార్టీ నేతల అతి జోక్యం ఆయన రోడ్డెక్కేలా చేసిందా? ఫలితంగా ఆ ఎమ్మెల్యే చేపట్టిన దిద్దుబాటు చర్యల పరిస్థితి ఏంటి? తన నిర్లక్ష్యానికి ఆయన భారీ మూల్యం చెల్లించుకుంటున్నారా? డ్యామేజ్ కంట్రోల్ కి ఆయన ఏం చేయబోతున్నారు? ఆ కథ కమామిష్మేంటో ఒకసారి చూద్దామా? నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ నాగునాయక్ యూరియాను పక్కదారి పట్టించిన వ్యవహారం ఎమ్మెల్యేకు పెద్ద తలనొప్పిగా మారిందట. ఈ వ్యవహారం కాస్త ప్రతిపక్ష పార్టీలకు అస్త్రంగా మారగా ఎమ్మెల్యేపై అధికార పార్టీ కీలక నేతల ఆగ్రహానికి కూడా కారణమైందట. డ్యామేజ్ కంట్రోల్ చేసి తన ఇమేజ్ను కాపాడుకోవడానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారట. చిన్న నిర్లక్ష్యానికి బత్తుల భారీ మూల్యమే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందంటున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో సక్రమంగా యూరియా పంపిణీ జరుగుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు సొంత పార్టీ నేతలు. యూరియా పంపిణీలో అధికార పార్టీ నేతల మితిమీరిన జోక్యంతోనే ఇంతదాకా వచ్చిందంటున్నారు. తలా పాపం తిలా పిడికెడు అన్నట్లు నియోజకవర్గంలో యూరియా పంపిణీలో చోటామోటా నేతల అతి జోక్యం వల్లే యూరియా పంపిణీ దారి తప్పి రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. కొందరు నేతలు తానా అంటే మరికొందరు అధికారులు తందానా అనడంతో యూరియా పంపిణీ వివాదాస్పదంగా మారిందని టాక్. తానెందుకు ఓచే వేయొద్దనుకున్నాడో ఏమో. ఇదే అదునుగా గన్మెన్ నాగునాయక్ కూడా ఏకంగా సంబంధిత జిల్లా అధికారికి ఫోన్ చేసి యూరియా పంపించమని చెప్పేశాడట. ఇంకేముంది, సదరు మహిళా అధికారిని ఎమ్మెల్యే హుకుం అనుకున్నారో లేక స్వామి భక్తిని చాటుకున్నారో గాని వెనక ముందు ఆలోచించకుండా యూరియాను పంపించేశారట. అది కాస్త పక్కదారి పట్టడంతో చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారట ఎమ్మెల్యే సంబంధిత అధికారులు. మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యూరియా షాపుపై దాడి చేసిన సమయంలో అక్రమ నిల్వలు గుర్తించారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కానీ కేసు నమోదు చేయాల్సిన పోలీస్ అధికారి, ఫిర్యాదు చేయాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ సహకరించలేదట. చివరకు పోలీస్ బాస్ రంగంలోకి దిగడంతో కేసు కట్టేందుకు సిద్ధమయ్యారట అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా పంపిణీ విషయంలో రైతులు రోడ్డెక్కుతుండగా మిర్యాలగూడ గన్మెన్ యూరియా పక్కదారి పట్టించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వెతకబోయిన తీగ కాలికే తగిలినట్లయింది ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి. దొరికిన అస్త్రంతో అధికార కాంగ్రెస్ పై ఆరోపణలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పై దుమ్మెత్తిపోస్తోంది. కీలకమైన సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించడం, బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే కూడా తన వెంట ఉన్న వాళ్లపై ఓ కన్నేసి ఉంచకపోవడంపై పార్టీ పెద్దలు అసహనంగా ఉన్నారట. పాలనపై ఎమ్మెల్యే పట్టు సాధించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయంలో ఉన్నారట పార్టీ పెద్దలు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు మొత్తానికి డ్యామేజ్ కంట్రోల్ మొదలుపెట్టిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డికి 2 కోట్ల చెక్ అందజేస్తూ ఆ డబ్బుని మిర్యాలగూడ రైతుల కోసం ఖర్చు చేయాలని కోరడం ఆసక్తికర పరిణామం. ఇదంతా చూసి అడుసు తొక్క నేల కాలు కడగ నేల అంటున్నాయి విపక్షాలు.